హాయ్ అండి. నేను కంచర్ల ప్రవల్లిక. ఈరోజు నేను కామన్‌గా అందరికీ ఉండే ప్రాబ్లమ్ గురించి మాట్లాడబోతున్నాను. అది నేను ఫేస్ చేసేదైనా, మీరు ఫేస్ చేసేదైనా. అదేంటి అని ఆలోచిస్తున్నారా? అదేనండి, ఫోన్ స్క్రోలింగ్. స్క్రీన్ టైమ్ అని కూడా మనం అంటాం. పిల్లలు స్కూల్ అయిపోయిన తర్వాత ఇంటికొచ్చి చేసేది ఫోన్ చూడటం. ఆడవాళ్ళం పనులతో బిజీగా ఉండి కొద్దిసేపు దొరికినా ఫోన్ చూడటం. పెద్దవారు ఒంటరితనంతో, ఆలోచనలతో వీలైతే వాళ్ళు కూడా ఫోన్ చూడటం. మరి వీటన్నిటికీ సొల్యూషన్ ఏంటి అని ఎప్పుడైనా ఆలోచించారా? ఇప్పుడు నేను ఆ సొల్యూషన్‌ని మీకు చెప్తాను. ఏం లేదండి, ఆర్ట్. ఏంటి ప్రతిసారి ఆర్ట్ అంటుంది? ఆర్ట్ ఎలా పనికొస్తుంది? ఫోన్ స్క్రోల్ చేయకుండా ఎలా ఆర్ట్ పనికొస్తుంది అనుకుంటున్నారా? ఫోన్ స్క్రోల్ చేస్తే వచ్చేది హెల్త్ ఇష్యూస్ తప్ప ఏమీ లేదు. మనం సాధించింది ఏమీ లేదు. అదే ఆర్ట్ అంటే కలర్స్తోనే ముడిపడి ఉంటుంది. ఆ కలర్స్‌ని ఒక వైట్ పేపర్ మీద ఇంతకుముందు చెప్పినట్లే ఒక రూపం అవసరం లేదు. పర్ఫెక్ట్‌గా ఉన్నది ఉన్నట్టు డ్రా చేయనవసరం లేదు. ఆ కలర్స్‌ని అలా ఆ పేపర్ మీద పెడితే వచ్చే ఆనందం, దాని అవుట్‌పుట్ చూస్తే కలిగే ప్రశాంతత మనల్ని ఎంతో ఉత్సాహపరుస్తుంది. అంతెందుకు, ఇంద్రధనస్సుని చూసినప్పుడు అన్ని రంగులతో కలిసి ఉంటే దాన్ని చూసినప్పుడు మనం ఎంత ఆనందంగా ఫీల్ అవుతాం. అదిగో ఇంద్రధనస్సు వచ్చింది, అదిగో రెయిన్బో అంటూ పిల్లలు, పెద్దవాళ్ళం కూడా చిన్నపిల్లలం అయిపోయి దాన్ని చూస్తాం కదా. ఇప్పుడు ఆర్ట్ డ్రా చేసేటప్పుడు పిల్లల ముఖాల్లో వాళ్ళు మాటల్లో చెప్పలేనిది కలర్స్తో భావాల్ని వ్యక్తపరుస్తుంటారు. మనం పనులు చేస్తూ మనకు టైం కేటాయించుకోలేనప్పుడు ఒక రంగుతో ఏది గీసినా సరే నేనేదో సాధించాను, ఇన్నాళ్ళు నేనేం చేయలేకపోయాను అని చాలా ఉత్సాహంగా ఉంటాం. పెద్దవారిని కూడా ప్రోత్సహించి ఆ రంగులతో కొద్దిసేపు కేటాయించమంటే అవి పిచ్చి గీతలైనా పర్వాలేదు, అన్ని రకాల రంగులు కలిసినప్పుడు దాన్ని అంతా పూర్తి చేసిన తర్వాత చూస్తే ఆనందం పిల్లల ముఖాల్లో, ఆడవాళ్ళ ముఖాల్లో, పెద్దవారి ముఖాల్లో వచ్చే నవ్వు, ఇది చాలదంటారా మన సమస్యకి సమాధానం? నాతో కనుక మీరు ఏకీభవిస్తే కింద కామెంట్ చేయండి. కామెంట్ చేసిన వాళ్ళకి ఇంకా రిలాక్స్ అవ్వడానికి నేను చిన్న యాక్టివిటీని ఇస్తాను. నేను చెప్పింది కనుక మీకు నచ్చినట్లయితే మీరు ఇంకెవరికన్నా సూచించాలి అనుకుంటే వాళ్ళకు కూడా ఈ రీల్ని షేర్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇంకో యాక్టివిటీతో ఎలా రిలాక్స్ అవ్వాలి, స్ట్రెస్ని ఎలా తగ్గించుకోవాలి అనేదంతా కలుద్దాం.